ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఫిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. సుమారు 7 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు. దానకిషోర్ నుండి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేసినట్లు ఏసీబీ అధికారులకు దానకిషోర్ వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు డబ్బులు బదిలీ చేసినట్లు దానకిషోర్ తెలిపారు. 85 కోట్ల నగదును ఏపీఓకు బదిలీ చేసినట్లు దానకిషోర్ పేర్కొన్నారు. దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు త్వరలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. హైకోర్టుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలకు ఏసీబీ అధికారులకు చేరాయి. దాని ఆధారంగానే కూడా అరవింద్ కుమార్ ని అంటే సంబంధించిన స్టేట్మెంట్ ని సుమారు 7 గంటల పాటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అంటే హెచ్ఎండిఏ కమిషన్ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ లో కూడా పలు కీలక విషయాలు కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోటి 55 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్టు కూడా దానకిషోర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఈ కేసులో కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్ కి ఏదైతే స్టేట్మెంట్ అంటే దీనికి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా అరవింద్ కుమార్ ని అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ ని ఏసీబీ అధికారులు అయితే విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇది కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ఫార్ములా ఈ కేసు సంబంధించి కూడా అది సీరియస్ గా దృష్టి పెట్టింది, విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి విచారణ కోసం కూడా గవర్నర్ అనుమతిని కూడా ఏదైతే ప్రభుత్వం అనుమతి కోసం కూడా అప్లై చేసింది, దీనికి సంబంధించి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో కూడా ఏదైతే కేటీఆర్ హైకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ని ఈ నెల 30 వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ క్రమంలో కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు అరవింద్ కుమార్ కి నోటీసులు త్వరలో ఏసీబీ అధికారులు ఇచ్చి విచారించనున్నారు. అయితే దానకిషోర్ మాత్రం ఏసీబీ అధికారులకు కీలకంగా కొన్ని విషయాల్ని ఏదో చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 7 గంటల పాటు ఏదైతే దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేశారని చెప్పొచ్చు. ఆయన నుండి కూడా కీలక డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా అదేవిధంగా ఆయన స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి కీలక అంశాల ఆధారంగా ఈ కీలక డాక్యుమెంట్స్ ఆధారంగా కూడా కేటీఆర్ కి అదేవిధంగా అరవింద్ కుమార్ కి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఈ క్రమంలో కూడా త్వరలో కేటీఆర్ కి అరవింద్ కుమార్ కి దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారిస్తారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.